హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మళ్ళీ రిజల్ట్ ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనే విషయాన్ని కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో ఒక చిన్న లైక్తో మీరు ఎంకరేజ్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, నచ్చుతుంది, కానీ లైక్ చేయడం లేదు. అదర్వైజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోవడం వల్ల మంచి వీడియోస్ అయితే మిస్ అవుతున్నారు. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ మనకు మళ్ళీ రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారము సాటర్డే 12 లోపు మళ్ళీ సెంటర్ వైజ్ రిజల్ట్ అయితే ఇవ్వమనుంది. స్టేట్ వైజు, తర్వాత ప్లేస్ వైజు, సెంటర్ వైజు, ఈ 3 వైజెస్ రిజల్ట్ అయితే ఇవ్వాలి. దాంట్లో ముఖ్యంగా ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ బయటి వాళ్ళకి వెళ్తే మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్, తర్వాత అబ్రాడ్ కాలేజెస్ ఫోన్లో వచ్చి చంపేస్తారు అనే విషయంతో, ప్లస్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి గోప్యంగా వివరాలు, ఒక అభ్యర్థుల వివరాలు అంటే ఇన్ఫర్మేషన్, దాని మాస్క్డ్, ఇప్పుడు ఆధార్లో మాస్క్డ్ ఆధార్ ఎలాగైతే ఉంటుందో దాంట్లో మొత్తం రోల్ నెంబర్ కనిపించకుండా పార్షియల్ రోల్ నెంబర్ మాత్రమే కనిపించేలాగా ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకుని, అంటే స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం కాకుండా గోప్యంగా ఇన్ఫర్మేషన్ నుంచి, కాకపోతే సెంటర్ వైజ్ రిజల్ట్, ఎందుకంటే ఏ సెంటర్లో కాపీయింగ్ జరిగిందని తెలుసుకోవాలనే విషయంతోనే సుప్రీంకోర్టు అయితే ఇలా చెప్పడం జరిగింది. సో ఇది సాటర్డే లోపు మళ్ళీ రిజల్ట్ అయితే వస్తుంది. మీరు మళ్ళీ రిజల్ట్ చూసుకోవచ్చు. అది సెంటర్ వైజ్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మండే రోజు లంచ్ లోపు అయితే మనకు కరెక్ట్గా ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలాసేపు డిస్కషన్ తర్వాత ఇది ఫైనల్ కాబట్టి చెప్తున్నారు. మండే రోజు మధ్యాహ్నం లోపు ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది, రీనీటా లేకపోతే డైరెక్ట్ కౌన్సిలింగ్. 24th నుంచి 25th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఆల్రెడీ మీరు మిస్ అయి ఉంటారు. కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు ఉన్నాయి ప్రతి వీడియోది, కాబట్టి ఒకసారి వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ, బాయ్.